కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పటిష్టమైన పునాది వేసుకున్నాం. ఈ సమయంలో అభివృద్ధి ఇట్లాగే కొనసాగాలి అంటే, సంక్షేమం ఇట్లాగే విలసిల్లాలి అంటే తప్పకుండా మళ్ళీ తిరిగి గులాబీ జెండా ఎగరాలి అని ఆశీర్వదించమని చెప్పి కూడా మిమ్మల్ని ప్రార్థించారు. దాంతోపాటు ఆయన ఒక ముఖ్యమైన మాట చెప్పారు. మీకు వాళ్ళు వీళ్ళు ఏదో చెప్తున్నారని చెప్పి అన్నవస్త్రం అని చెప్పి పోతే ఉన్నవస్త్రం పోతుంది, మోసపోతే గోసపడతారు, మోసపోతే ఆగమైపోతారు అని చెప్పి కూడా మనందరినీ కూడా అప్రమత్తం చేసే ప్రయత్నం ఒక తండ్రిగా, తెలంగాణ సాధించిన ఉద్యమ నాయకుడిగా మనందరినీ అప్రమత్తం చేసే ప్రయత్నం ఆయన చేశారు. చివరికి ఎంత దాకా చెప్పారు కేసీఆర్ గారు అంటే, నాదేముంది, మీరు కనుక నన్ను వద్దనుకుంటే, మీరు కనుక నాకు అవకాశం ఇవ్వకపోతే నేను విశ్రాంతి తీసుకుంటాను, నాకేమీ ఇబ్బంది లేదని చెప్పి కూడా కేసీఆర్ గారు బాహాటంగానే చెప్పిన నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ మీ అందరినీ సత్తుపల్లిలో నేను ఆలోచించమని కోరుతా ఉన్నాను. నష్టపోయింది ఎవరు? కేసీఆర్ గారు 45 ఏళ్ల రాజకీయ జీవితం ఆయనది. 45 ఏళ్ల నుండి రాజకీయాల్లో ఉన్నారు ఆయన. మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా 85లో నెగ్గారు, అంటే దాదాపు 41 సంవత్సరాల కింద నెగ్గారు. అంతకంటే ఒక 4-5 ఏళ్ల ముందు నుండి రాజకీయాల్లో ఉన్నారు. ఆయన నష్టపోయింది ఏముంది? ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు, రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు, కేంద్ర కేబినెట్ మంత్రిగా పనిచేసినారు, అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ఆశీర్వాదంతో 10 ఏళ్ల పాటు పనిచేశారు. ఈ దేశంలో ఆయన చేయని పదవి అంటూ ఏం లేదు. ఒక ప్రధానమంత్రి పదవి తప్ప అన్ని పదవులు ఆయన చేశారు వాస్తవానికి. కాబట్టి ఆయనకు పోయిందేమీ లేదు, ఆయన బాగానే ఉన్నారు, ఆయనకి ఏం కాల ఏముంది. ఎందుకంటే ఆయన అన్ని చూశారు, గెలుపులు చూశారు, ఓటములు చూశారు. అన్నాడు అన్న నందమూరి తారక రామారావు గారితో కేసీఆర్ గారు మొట్టమొదటిసారి నెగ్గి మరి అధికారంలోకి వచ్చిన విషయం మీకు తెలుసు. అప్పటి నుంచి చూస్తే ఎత్తులు పల్లాలు, గెలుపులు ఓటములు కేసీఆర్ గారు అన్ని చూసిన వ్యక్తి. ఆయన ఏమి కొత్త కాదు, ఇది గెలుపు కొత్త కాదు, ఓటమి అంతకంటే కొత్త కాదు. అందుకే ఎప్పుడు మేము వివరం కలిసిన నాయకులం కేసీఆర్ గారు ఒక్కటే చెప్తారు, మాకు గెలిస్తే పొంగిపోకూడదు, ఓడిపోతే కుంగిపోకూడదు, జీవితంలో ఇవన్నీ కామను, భయపడొద్దు అని చెప్తారు. కానీ నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, వాళ్ళ నష్టపోయింది ఎవరు? నష్టం ఎవరికి జరిగింది? ఆలోచించండి. కేసీఆర్ గారి మాట పెడచెవిన పెట్టినందుకు, మనం కేసీఆర్ గారి మరి మాటలు వినకుండా మాయ మాటలు విన్నందుకు నష్టం ఎవరికి జరిగింది తెలంగాణలో? అందరం కూడా ఆలోచించుకోవాలి. రైతులు ఎంత గొప్పగా భారతదేశానికి స్వాతంత్రం 47లో వస్తే 2014 సంవత్సరం దాకా ఏ ప్రభుత్వము రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ రైతు చేతిలో రూపాయి పెట్టిన ప్రభుత్వం ఎవరూ లేరు. రైతు చేతిలో అర పైసా పెట్టిన ప్రభుత్వం లేరు. రైతు దగ్గర వసూలు చేసిన వాళ్ళే అందరూ. భూమి శిస్తు పేరు మీద, నీటి తీరువా పేరు మీద, విద్యుత్ బిల్లుల పేరు మీద రైతు దగ్గర తోలు వలిచి వసూలు చేశారు. ఆఖరికి రైతులు అప్పులు కట్టకపోతే మోటార్లు ఎత్తుకుపోయిన రోజులు, స్టార్టర్లు ఎత్తుకుపోయిన రోజులు. ఆ రోజుల్లో అంజుమన్ బ్యాంక్ అని ఉండేది, మరి ఇప్పుడు ఉన్నట్టుంది. కానీ చివరికి తలుపులు కిటికీలు ఎత్తుకుపోయిన రోజులు కూడా ఉన్నాయి, లోన్లు కనుక కట్టకపోతే. మీకు కొంతమందికి పెద్దవాళ్ళకి తెలిసి ఉంటుంది. అట్లాంటి రోజుల నుండి 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి దేశ చరిత్రలో ఒక నాయకుడు రైతుకి పెట్టుబడి సహాయం చేయాలని చెప్పి ఆలోచన చేసి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 11 సార్లు నాట్లేసే టైం వచ్చింది అంటే మీకెవరికి దండం పెట్టే అవసరం లేదు, దరఖాస్తు పెట్టే అక్కర్లేదు, దఫ్తర్లు తిరిగే అవసరం లేదు. ఫోన్లన్నీ టింగు టింగు టింగుమని మోగి 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్లు వేసిన నాయకుడు భారతదేశంలో మన నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా మన రైతు సోదరుల్ని, తెలంగాణలో, మా సత్తుపల్లిలో, మా ఖమ్మం జిల్లాలో నష్టపోయింది ఎవరు? 73,000 కోట్లు కేసీఆర్ గారు వేస్తే, 11 సార్లు వేస్తే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఏం చేశాడయ్యా ఈ 2.5 సంవత్సరాలలో అంటే 72 సార్లు ఢిల్లీకి మాత్రం పోయి వచ్చాడు. ఏం చేశాడు మరి 72 సార్లు ఢిల్లీకి పోయి అంటే? నాకైతే తెలియదు, ఏమైనా ఉంటే మీకే తెలవాలా, నాకైతే తెలియదు. ఎందుకు పోయాడు, ఏం తెచ్చాడు నాకైతే తెలియదు, తెలంగాణ ప్రజలకు కూడా తెలియదు. అట్లాగే నేను అడుగుతా ఉన్నా, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇదే ఖమ్మం జిల్లాకి, ఇదే కొత్తగూడెం జిల్లాకి, ఉమ్మడి ఖమ్మం జిల్లాకి మొత్తం సస్యశ్యామలం కావాలి, గోదావరిలోని నీటిని ఒడిసి పట్టి బ్రహ్మాండంగా ఖమ్మం జిల్లా రూపురేఖలు మార్చాలి అనే ఒక ప్రయత్నం కేసీఆర్ గారు బలంగా చేశారు. కాంగ్రెస్ వాళ్ళు
రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ అనేది 2 ప్రాజెక్టులకి జలయజ్ఞంలో భాగంగా రాళ్ళేసిపోయారు. కానీ చేసింది పెద్దగా ఏమీ లేదు. కానీ కేసీఆర్ గారు ఎవరో నాయకుల పేర్లు, తెలంగాణకు సంబంధం లేని వాళ్ళ పేర్లు ఎందుకని చెప్పి ఆలోచన చేసి మీ జిల్లా మొత్తం తెలంగాణకు ఆరాధ్య దైవమైన భద్రాద్రి సీతారామ స్వామి వారి పేరు మీద సీతారామ ప్రాజెక్ట్ అని పెట్టి మన జిల్లాకి 7 లక్షల ఎకరాలకి, కొత్తగా 4.5 లక్షల ఎకరాలకి కొత్త ఆయకట్టు స్థిరీకరించడానికి ఎన్ఎస్పి కింద ఉండే కాలువల కింద ఉండే వ్యవసాయాన్ని స్థిరీకరించడానికి 2.5 లక్షల ఎకరాలకి, మొత్తంగా 7 లక్షల ఎకరాలకి సాగునీరు అందించే ఒక బృహత్తరమైన యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. అందులో మీ సత్తుపల్లిలో 90,000 ఎకరాలు స్థిరీకరణ, 40,000 ఎకరాలు కొత్త ఆయకట్టు, మొత్తం కలిపి 130,000 ఎకరాలు సీతారామ ప్రాజెక్టు పూర్తయితే మొట్టమొదటి అందుకునే నియోజకవర్గం మీ సత్తుపల్లి నియోజకవర్గం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 1 కాదు 2 కాదు, దాదాపు 10,000 కోట్ల రూపాయలతో ప్రారంభమైంది సీతారామ ప్రాజెక్టు. అందులో 8,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారి ప్రభుత్వమే ఖర్చు పెట్టింది. అంటే 80% నిధులు మనం ఆల్రెడీ ఖర్చు పెట్టాం. మరి 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జిల్లా మొత్తం కాంగ్రెస్కే గెలుపు అందించిన తర్వాత వారు మనకేమిచ్చారు? ఇవాళ ఖమ్మం జిల్లా రైతులు ఆలోచన చేయాలి. జిల్లా నుండి 3 మంత్రులు ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ మంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు పవర్ఫుల్ పోర్ట్ఫోలియోలో ఉన్నారు. పవర్ అంతా ఖమ్మం జిల్లాలోనే ఉందట. కానీ మరి ఖమ్మం జిల్లా ప్రజలకు ఏం ఒరిగింది, ఖమ్మం జిల్లా రైతులకు ఏం జరిగింది? దయచేసి మీరు ఆలోచించమని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నా. రుణమాఫీ అన్నారు, 2 లక్షల వరకు రుణం మాఫీ చేస్తామన్నారు. 2 లక్షలు ఎన్ని డైలాగులు కొట్టారు? 2 లక్షలు రుణమాఫీ అని చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి డిసెంబర్ 2023లో బట్టి విక్రమార్క గారు మీటింగ్ పెట్టారు బ్యాంకర్లందరితో. పెట్టి ఏమన్నారు? 50,000 కోట్లు అవసరం పడుతుంది. ఏది 2 లక్షల రుణం మాఫీ చేయాలి అంటే 50,000 కోట్ల రూపాయలు అవసరం పడుతుందని చెప్పి బ్యాంకర్లు బట్టి గారికి చెప్పారు. బట్టి గారు సరే అన్నారు. మరి ఏమైందో ఏమో తెలియదు. డిసెంబర్ పోయింది, క్యాలెండర్ మారింది, జనవరి వచ్చింది. జనవరిలో ముఖ్యమంత్రి గారి ప్రకటన 40,000 కోట్లు చాలు రుణమాఫీకి, 2 లక్షల రుణమాఫీకి. 10,000 ఎగిరిపోయింది, ఎవడు తిన్నాడో తెలియదు. 10,000 ఎగిరిపోయింది, 40,000 కోట్లు చాలు, మేము 1 సంవత్సరం కడుపు కట్టుకుంటే ఆ 40,000 కోట్లు ఎడమ చేత్తో ఇచ్చేస్తా అని ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాట మేము నిజమేనేమో అనుకున్నాం. మరి 40,000 మాయమైంది. మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ కాడికి పోయేసరికి 31,000 కోట్లు సరిపోతాయన్నారు. 31,000 కోట్లు సరిపోతాయన్నారు. ఓహో, ఆ 9,000 కోట్లు ఎక్కడ పోయిందంటే ఎవరికి తెలియదు. 9,000 కోట్లు మాయమైపోయింది. క్యాబినెట్ నుంచి అసెంబ్లీకి వచ్చే లోపల అసెంబ్లీలో బడ్జెట్ పెట్టే దానిలో 26,000 కోట్లు అని పెట్టారు. అక్కడ మళ్ళీ ఒక 5,000 కోట్లు మాయమైంది. అంటే ఎక్కడ మొదలైంది? 50,000 కోట్ల కాడ మొదలైంది రుణమాఫీ కథ. అక్కడి నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చేసరికి 40,000 కోట్లు అన్నాడు. ఎడమ చేతితో ఇచ్చేస్తా, 1 సంవత్సరం కడుపు కట్టుకుంటే చాలన్నాడు. తర్వాత మళ్ళీ క్యాబినెట్ కాడికి వచ్చేసరికి 31,000 కోట్లు. అసెంబ్లీకి వచ్చేసరికి బడ్జెట్ సమావేశాలకు వచ్చే వరకు 26,000 కోట్లు. అక్కడి నుంచి చివరికి ఎక్కడ ఆగిందయ్యా అంటే ఈ మధ్యన నొక్కి నొక్కి చెప్తున్నారు తుమ్మల గారు, 20,000 కోట్లు ఇచ్చాం. అయ్యా నేను అడుగుతా ఉన్నా, 50,000 కోట్లు అని చెప్పింది మీరే, 50,000 కోట్లు అవసరం పడుతుందని చెప్పింది డిసెంబర్ 23లో మీరే, ఇవాళ 20,000 కోట్లు ఇచ్చామని చెప్తుంది మీరే. దాని అర్థం ఏంటి? రూపాయిలో 40 పైసలు మాత్రమే రుణమాఫీ జరిగింది.